ఏపీలో గ్రామ సచివాలయాలపై ఇవాళ సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాలు వ్యవస్థలో కీలక మార్పులు చేస్తున్న కూటమి సర్కార్ వాటిని మరింత సమర్థవంతంగా వాడుకోవాలని అధికారులకు సూచించారు. ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో నిర్వహించిన డేటా డ్రీవెన్ సదస్సులో సీఎం చంద్రబాబు ఈ మేరకు కీలక సూచన చేశారు. దీంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేయబోతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రామ సచివాలయాల పేర్లను విజన్ యూనిట్స్గా వాడుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ మేరకు ఇవాళ జరిగిన సమావేశంలో తెలిపారు. గ్రామ సచివాలయాలను ఇకపై విజన్ యూనిట్స్గా వాడుకోవాలని అధికారులను ఆదేశించారు. సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందించే కేంద్రాలుగా వీటిని రూపొందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇందుకు అధికారులు ఏం చేయాలో దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటరీ వ్యవస్థను కూడా తీసుకొచ్చింది. 5 ఏళ్ల పాటు విజయవంతంగా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేయడం, సర్వేల నిర్వహణతో పాటు పలు అంశాల్లో ఇవి ప్రజలకు ఉపయోగపడ్డాయి. అయితే జగన్ తెచ్చిన వాలంటరీ వ్యవస్థను వైసీపీకి అనుకూలంగా మారడంతో అప్పట్లో విపక్షంలో ఉన్న కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ దీనిపై తీవ్ర విమర్శలు చేసేవి. సచివాలయ వ్యవస్థ విషయంలో మాత్రం అంతగా విమర్శ రాలేదు. కానీ గతంలో ఎన్నికల్లో కూటమి సర్కారు విజయం తర్వాత వాలంటీర్లను పక్కన పెట్టి చంద్రబాబు సచివాలయ ఉద్యోగులతోనే వారి విధులు కూడా చేయిస్తున్నారు. సచివాలయ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడంతో పాటు వాటి విధుల్లోనూ మార్పులు చేర్పులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజన్కు అనుగుణంగా వీటిని మార్చే క్రమంలో వీటిని ఇంకా నుంచి విజన్ యూనిట్స్గా వాడుకోవాలని ఇవాళ అధికారులకు సూచించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.